నమస్కారం మదన్ గుప్తా గారు, బాలస్వామి గారు. అయితే దశాబ్దాల పోరాటం, అలాగే ఎంతోమంది హిందువుల ఆకాంక్ష మనం చివరికి నెరవేర్చుకున్నాం. అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మాణం జరిగింది. అయితే ఇలాగే ఇంకా మరిన్ని దేవాలయాలు, అలాగే మన హిందూ ధార్మిక సంస్థలపై ఆక్రమణ జరిగింది. సో అవి కూడా ఈ మధ్య మళ్ళీ మనం తిరిగి తీసుకోవాలి, మన స్వాధీనం చేసుకోవాలి, మన హిందూ ధర్మంలోకి మనం వెనక్కి తెచ్చుకోవాలని ఒక టాపిక్ అయితే ఉంది. దాంట్లోనే ఇలాగే ఇప్పుడు జ్ఞానవాపి మసీద్ గురించి కూడా ఎక్కువగా న్యూస్లో వస్తుంది. దాని గురించి చెప్తారా? ఈ టాపిక్ని మొదలు పెడుతూ దశాబ్దాల పోరాటం అని మొదలెట్టారు. దశాబ్దాల పోరాటం కాదు, ఇది శతాబ్దాల పోరాటం. శతాబ్దాల పోరాటం నంబర్ 1. అండ్ దశాబ్దాలు ఎప్పటి నుంచి అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దశాబ్దాలు. అవును, అక్కడ వరకు మనం తీసుకుందాం. ఏమండి, భారతదేశం ఎందుకు విడిపోయిందో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోగలరా, చెప్పగలరా? చెప్పండి సార్, భారతదేశం ఎందుకు విడిపోయింది? భారతదేశం విడిపోయిందా? అసలు విడగొట్టబడిందా? పోనీ ఎట్లయినా కానీ విడగొట్టబడింది, విడిపోయింది, దాని పెద్ద తేడా ఏం లేదు. జరిగింది మాత్రం రెండయింది. రెండుగా చాలా అయింది అనుకోవచ్చు మనం. ఎన్నో చిన్న చిన్న దేశాలు, అఖండ భారతదేశంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. భారతదేశం మనకు స్వాతంత్రం వచ్చే ఒక్కరోజు ముందు విడగొట్టబడింది. ఎందుకు విడగొట్టబడింది? ఏ బేసిస్ మీద విడగొట్టబడింది? బ్రిటిషర్స్ వాళ్ళు అండ్ ఇతర మతస్థుల వాళ్ళ ఏమంటారు, ప్రో కోసం అన్నమాట. ఎందుకు హాయిగా ఉన్న విషయాన్ని ఖచ్చితంగా అదే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి. ముస్లింలు సపరేట్ దేశం కోరుకున్నారు. మరి ముస్లింలు సపరేట్ దేశం కోరుకొని పక్కకు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరవుతారు? హిందువులు అవుతారు. పోనీ మొత్తం ముస్లింలు వెళ్ళిపోయారా? ఎందుకు వెళ్ళలేదు? ఇది ప్రపంచవ్యాప్త కుట్ర కాదా? ఇది జిహాదీ మనస్తత్వం కాదా? అండ్ సరే, పోనీ విడిపోయారు, సరే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మొదటి నుంచి ముస్లింలు కాదు, ఏదో వాళ్ళ తాతల తండ్రుల గొంతుల మీద కత్తులు పెడితే ముస్లింలుగా మారినటువంటి వాళ్ళు. అలాగని హిందువులతో సఖ్యతతో సయోధ్యతో ఉంటున్నారా? ఇవన్నీ మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు క్రాంతి గారు. మనం మొట్టమొదట పాలకులు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచే ఇది మొదలైంది. ఈరోజు మనం రామమందిరం నిర్మించుకున్నాం, బాగానే ఉంది. కానీ రామమందిరం నిర్మించుకోవడానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళు పట్టింది మనకి. ఇక్కడ ఉండేటటువంటి హిందువుల మనోభావాలు కావా? హిందువుల ధర్మం వాళ్ళు పాటించుకునే దానికి అవసరం లేదా? లేదు, ఒక హిందువుని అని గర్వంగా నేను చెప్పుకోవడానికి నా శ్రద్ధాస్థానాలు ఏవైతే ఉన్నాయో అవి నాకు తిరిగి ఇవ్వవలసినటువంటి పని లేదా? అయితే ఇది ఎవరి వైఫల్యం అనుకోవచ్చు మనం? హిందువులు ఎందుకు పోరాడలేదు? 75 ఏళ్ళ వరకు ఎందుకు వెయిట్ చేశారు? హిందువులు ఒక పార్టీని నమ్మారు. నంబర్ 1, ఇది మా పార్టీ అనుకున్నారు. ఇప్పుడు మేకతోలు కప్పుకున్నటువంటి పులులు ఈ దేశాన్ని పరిపాలించినాయి. మీకు దాంట్లో సందేహం ఏమక్కర్లేదు. మొట్టమొదటి ప్రధాని ఎవరైతే ఉన్నారో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, వారు ఈ రామమందిరం ఇష్యూలోనే కాదు, అంతకుముందు సోమనాథ్ దేవాలయం ఇష్యూలో కూడా అడ్డం పడ్డారు. ఇన్నేళ్ల పోరాటం తర్వాత మళ్ళా హిందువుల చేతులు కట్టివేయడానికి నరసింహారావు గారి ప్రభుత్వంలో 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొని రాబడింది. వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని రాబడింది. ఇవన్నీ ఈరోజు భారతదేశంలో 3వ అతిపెద్ద స్థలాలు కలిగినటువంటి, అంటే ఏరియా స్థలాలు కలిగినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది వక్ఫ్ బోర్డు. భారతదేశంలో
సైన్యము, రైల్వేస్ తర్వాత 3వ స్థానంలో ఉన్నది వక్ఫ్ బోర్డు. అయితే ఇక్కడ ప్రభుత్వాలు ఏమార్చాయంటారా లేకపోతే హిందువుల ఉదాసీనత అంటారా? మరి ఎలా చూడొచ్చు? నేను ముందే చెప్పాను, హిందువులు నమ్మారు అని. ఇప్పటికీ కూడా చాలామంది హిందువులు అదే మూసలో ఉన్నారు. వాళ్ళు కళ్ళు తెరవడంలే. వాళ్ళు ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళకి వెన్నుపోటు పొడిచేటటువంటి వాళ్ళు అనే సంగతి వాళ్ళు గుర్తించడంలే. సరేనండి, నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ముస్లిమ్స్ వాళ్ళు గుర్తించారు, క్రిస్టియన్స్ వాళ్ళు గుర్తించారు. వాళ్ళ ఇవి ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని కాపాడడానికి నడుంగట్టుకున్నటువంటి పార్టీ ఒకటి ఉంది అని. కానీ హిందువులకి ఏ పార్టీ ఉంది నాకు చెప్పండి? హిందువులు ఈ రోజుకి ఈ పార్టీలను నమ్ముతున్నారు. హిందువులకి పార్టీ అవసరమా? ఖచ్చితంగా అవసరం, ఖచ్చితంగా అవసరం. నేను బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీటిని గురించి మాట్లాడడంలా, నేను హిందువుగా మాట్లాడుతున్నా. ఖచ్చితంగా అవసరం. నీకు రాజ్యపాలన నీ చేతిలో లేని రోజు నీ హక్కులన్నీ హరించబడతాయి, దాంట్లో సందేహం అక్కర్లేదు. మరి అలా అని ఒక పార్టీ మాత్రం ఈ క్రెడిట్ అంతా తీసుకోవడం ఎంతవరకు సమంజసం? దాంతోపాటుగా ఇప్పుడు ఎలక్షన్ కోసమే వస్తుంది ఇవన్నీ చెప్తున్నారు కదా, అది ఎంతవరకు మనం చూడొచ్చు? అంటే దేనికి సంబంధించి? ఇప్పుడు రామ మందిరం నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఇది కేవలం బీజేపీ పార్టీ ఎలక్షన్ కోసం మాత్రమే ఇప్పుడు ఈ టైంలో తీసుకొచ్చారు, ఇప్పుడు ఇది అవసరం లేదన్నట్టుగా ఆపోజిషన్ ఏదైతే ఉందో లేకపోతే మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తున్నారు. సో వాటిని మనం ఎలా చూడొచ్చు సార్? ఈరోజు మీరు చెప్పినటువంటి ప్రశ్న, భారతీయ జనతా పార్టీ 1990లో 92లో అప్పుడున్నటువంటి అధ్యక్షులు లాల్ కృష్ణ అద్వానీ గారు దేశమంతా రథయాత్ర నిర్వహించి మేం ఎన్నికల్లో గెలిస్తే అయోధ్యలో భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం చేస్తామని చెప్పేసి ఘంటాపదంగా ప్రపంచాన్ని ఉర్రు తొలగించే విధంగా, హిందుత్వాన్ని చైతన్యం చేసే విధంగా రథయాత్ర నిర్వహించారు. అప్పటి నుంచి 1990 నుంచి ఎన్నికలు ఎప్పుడైతే వస్తున్నావో వాళ్ళ మేనిఫెస్టోలో ముఖ్యంగా మేము సంపూర్ణమైనటువంటి మెజార్టీ సాధిస్తే, కేంద్రంలో పార్లమెంట్లో మాకు సంపూర్ణమైనటువంటి బలం ఉంటే అయోధ్యలో భవ్యమైనటువంటి రామాలయం నిర్మాణం చేస్తామని చెప్పేసి ఆ రోజుల్ని దాదాపు 40 సంవత్సరాల క్రితమే, 37 సంవత్సరాల క్రితమే వాళ్ళు చేసిన రథయాత్ర ఆధారంగా రకరకాలుగా ఎన్నికల్లో పోరాడుతున్న సందర్భంలో వాళ్ళ మేనిఫెస్టోలో ప్రధాన ఎజెండాగా దీన్ని చేర్చిండ్రు. అయోధ్యలో మేము గెలిచిన వెంబడే రామాలయం నిర్మిస్తామని చెప్పేసి ఆ రోజు క్వశ్చన్ చేయలేదు. మరి ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఎట్లా నిర్మిస్తారు మీరు అని చెప్పేసి ఆ రోజు అడగలేదు. ఇది సాధ్యం కాదు. ఇది ఎన్నికల జిమ్మిక్కు మాత్రమే. ముస్లింలను ప్రేరేపిస్తూ ఓటు బ్యాంకు కోసం వాళ్ళను మేము వాడుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఈరోజు సెక్యులర్ పేరుతో హిందూ వ్యతిరేక పార్టీలుగా మనగలుగుతున్నటువంటి అన్ని పార్టీలు కూడా ఆ రోజు దీన్ని వ్యతిరేకించలేదు. ఈరోజు భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం చేపడతామని చెప్పేసి 40 సంవత్సరాల క్రితమే ఉద్యమాలు చేసిండ్రు. రకరకాలుగా పోరాటాలు, ప్రాణత్యాగాలు, లెక్కకు మించినటువంటి ఉద్యమాలు, ఆందోళన చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది. కానీ ఈరోజు నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ అయిపోయిన వెంబడే 2014లో లేకపోతే 2019లో ఈ యొక్క ప్రయోగం చేయలేదండి. కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళు వాస్తవం తెలుసుకోవాలి. ఎప్పుడైతే సంపూర్ణమైనటువంటి మెజారిటీ సాధించినామో, ప్రజలకు, ఈ భారత ప్రజలకు ఏదైతే ఇచ్చినామో ఆ యొక్క హామీని నెరవేర్చినటువంటి ఘనత కూడా ఈరోజు భారత ప్రభుత్వానిది. అయితే మీరు అంటున్న ప్రకారం బీజేపీ మూలంగానే బీజేపీయే రామ మందిరం నిర్మాణం జరిపింది అని మీరు చెప్తారా? 100% చెప్పొచ్చు కదండి. అందులో ఈరోజు వాళ్ళ మేనిఫెస్టో ఉంది. వాళ్ళ మేనిఫెస్టో ఆధారంగానే వాళ్ళు చట్టపరంగా, న్యాయపరంగా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టులో అక్కడ ఉన్నటువంటి న్యాయపరంగా అనేకమైన చిక్కులను విడిపించుకొని చట్టం ఏదైతే ప్రజాస్వామ్య దేశంలో, ఈ యొక్క లౌకిక దేశంలో ఈ యొక్క సుప్రీంకోర్టు ఆదేశానుసారము అనేకమైనటువంటి ఆధారాలు సమర్పించి అది మందిరమే, అది మసీదు కాదు, అక్కడ రాముడి ఆనవాళ్ళు ఉన్నాయి, రాముడు పుట్టిన ప్రదేశం అది అని చెప్పేసి మొత్తం ఒకటికి కాదు కదా, కోర్టు ఏదైతే అడిగిందో అవన్నీ కూడా మొత్తము సమర్పించి అనేకమైనటువంటి ఆధారాలు అందజేసి ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగానే ఆ యొక్క మందిరాన్ని సాధించుకోవడం జరిగింది. ఈరోజు సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పూర్తి మెజార్టీ స్థాయిలో ఉంది కదా అని చెప్పేసి ఏదో మూకుమ్మడిగా
తూతు మంత్రంగా లేకపోతే బలాన్ని ప్రయోగించి మోనోపాలిగా చేసినటువంటి విధానం కాదు. అది రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, కోర్టు ఆధారంగా, న్యాయస్థానాలకు అనుగుణంగా ఈరోజు నిర్మాణం చేసినటువంటి చరిత్ర అది. కాబట్టి దాన్ని మరిపించి అక్కడ ఏదైతే మసీదు ఉందో, మీకు మసీదు కోసం అని చెప్పేసి 4-5 ఎకరాల స్థలాన్ని ఊరికి బయట ఇప్పుడు మందిరం ఎక్కడైతే నిర్మాణం చేసినామో దానికి 30 కిలోమీటర్ల దూరంలో వాళ్ళకు కూడా స్థలం కేటాయించడం జరిగింది. మీరు అక్కడ నిర్మించుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కాబట్టి దాని ప్రకారమే ఈరోజు అక్కడ మొత్తం జరిగింది. ఈ యొక్క తీర్పు విషయంలో కూడా మందిరం నిర్మాణం చేసుకున్న తర్వాత అనేకమైనటువంటి రాజకీయ పార్టీలను, అనేకమైనటువంటి ప్రముఖులను, పెద్దలను, దేశ విదేశాల ప్రతినిధులను ఆహ్వానించి అంగరంగ వైభవంగా రాములవారి ఆ యొక్క వేడుకను మనం ప్రారంభించుకున్నాం. అయితే ఇప్పుడు రామ మందిర్ క్రాంతి గారు ఇంకొక సెకండ్ మన బాలస్వామి గారి దీనికి ఇంకొక చిన్న జోడింపు, మీరేమనుకోవద్దు సార్. ఏ రాజకీయ పార్టీ అయినా, నేను ఒక బీజేపీ వ్యక్తిగా మాట్లాడడం లేదు, నాకు బీజేపీలో మెంబర్షిప్ లేదు, నాకు బీజేపీలో ఏ పాత్ర లేదు, నేను ఒక హిందువుగా మాత్రమే మాట్లాడుతున్నాను, ఒక కామన్ హిందూ. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను ఒక సూటి ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను, నాకు చెప్పండి. మీరు అన్నారు కదా బీజేపీ వాళ్ళు దాన్ని ఓట్ల కోసం వాడుకుంటున్నారు, రైట్, నిజమే వాడుకుంటున్నారు, దాంట్లో సందేహం అక్కర్లే. నేను సూటిగా మిమ్మల్ని అడిగే ఒక ప్రశ్న, నాకు సమాధానం చెప్పండి. ఏ రాజకీయ పార్టీ అయినా దేనికోసం ప్రయత్నం చేస్తుంది చెప్పండి నాకు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల ఆకాంక్ష, ప్రజల కోరికలు, ఇదిగో ఈ కథలన్నీ వద్దు. ఓట్ల కోసం పనిచేస్తారు, ఓట్లు సంపాదించుకోవడానికి చేస్తారు. ఏ రాజకీయ పార్టీ కూడా అదే చేసింది. ఏదైనా ఏం బీజేపీ పార్టీ రాజకీయ పార్టీ కాదా? బీజేపీ రాజకీయ పార్టీ కాదా? అయితే హిందువుల ఆకాంక్ష బీజేపీ హైజాక్ చేసింది అనుకోవచ్చు. అనుకోండి, తప్పేంది? నేను ఇంకొక మాట చెప్తాను వినండి. ఇప్పటిదాకా వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేదు కమ్యూనిస్టులు కానీ, వీళ్ళు హిందువులకి ఏమైనా చేశారా? వీళ్ళు ప్రతి విషయంలో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. మా మందిరాల డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. మరి ప్రజలు ఏమనట్లేదు కదండి? ఎవరు అనడం లేదు. ప్రజల కడుపులో మంట ఉంది, అందుకే బీజేపీ అక్కడ కూర్చుంది. హిందువు వెతుకుతున్నాడు, ఏది తనకు మేలు చేసేటటువంటి పార్టీ ఏదుందా అని ఎతుకుతున్నాడు. ఎతికి బీజేపీని పట్టుకున్నాడు. బీజేపీ తెలివిగలవాళ్ళు, చాలా తెలివిగలవాళ్ళు బీజేపీ వాళ్ళు. వీళ్ళు ఎవరైతే మైనారిటీలను పట్టుకొని ఊగులాడుతున్నారో, బీజేపీ వాళ్ళు మెజారిటీలను పట్టుకొని ముందుకు నడుస్తున్నారు. వాళ్ళకు హిందుత్వం మీద ప్రేమ ఉందా లేదా ఇవన్నీ కాదు. ఒక రాజకీయ పార్టీగా ఓట్లను సంపాదించుకునేటటువంటి హక్కు వాళ్ళకుంది. వీళ్ళు ఎట్లయితే ఇఫ్తార్ పార్టీలు ఇచ్చి వాళ్లకు కావలసినటువంటి వాళ్ళు అడిగిన కోరికలన్నీ తీరుస్తూ, మేము అడిగిన కోరికలు మాకు తీర్చేటటువంటి పార్టీని మేము ఎత్తుక్కునే హక్కు మాకు లేదా? ఉందా లేదా? ఒక హిందువుగా చెప్పండి నాకు. నేను ఒక హిందువుని, అది ఒక రాజకీయ పార్టీ మాకు అండగా నిలబడింది, అది. రామ మందిరం కోసం, ఒక్క సెకండ్ సార్, రామ మందిరం కోసం 4 ప్రభుత్వాలను వదులుకొని తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది. మేము హిందువుల పక్షాన ఉన్నాము అని. మేము ఎవరికి ఓటేయాలి చెప్పండి నాకు ఇప్పుడు? అది ఎవరికి ఓటేయాలని ఎవరో చెప్పలేరు, ఎవరికి ఇష్టమైతే. ఒక హిందువుగా నేను ఎవరికి ఓటేయాలో చెప్పండి మీకు. ఏ ప్రభుత్వం అయితే వాళ్ళకి కావాల్సిన ఇస్తుందని ఆశపడతారో వాళ్ళకి మాత్రమే ప్రజలు ఓటేస్తారు, అంతే. ఇప్పుడు మాకు కావాల్సినవి మాకు ఇస్తున్నది బీజేపీ, మేము బీజేపీకే ఓటేస్తాం. దాంట్లో తప్పేంది? బీజేపీ ఓట్ల కోసమే ఈ పని చేసింది అనడంలో కూడా తప్పులేదు. దానికి ఆ హక్కు ఉంది. బీజేపీ ఈ విషయాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి హక్కు ఉంది. అండ్ ఒక హిందువుగా నాకు నా అధికారాలు కాపాడబడేటటువంటి పార్టీని నేను సపోర్ట్ చేస్తాను. అయితే ఓట్ల కోసం, ఎలక్షన్ కోసం రాముడిని పెట్టుకోవడం కరెక్టేనా? మరి మీరు అన్న మాటల ప్రకారం ఇఫ్తార్ విందులు ఇచ్చి అల్లాను పెట్టుకోవడం కరెక్టా?
ఇఫ్తార్ లేదు వాళ్ళకి హజ్ యాత్రలకు డబ్బులు ఇచ్చి అల్లాను పెట్టుకోవడం కరెక్టా? చెప్పండి. ఎందుకు చెప్పడం లేదు మీరు? ఎందుకు ఇప్పుడు నోరు ఎందుకు పడిపోయింది? ఇందాక రాముడిని పెట్టుకోవడం కరెక్టా అని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు అల్లాను పెట్టుకోవడం కరెక్టా కాదా అని ఎందుకు అడగడంలా మీరు? మీరేదో చెప్తున్నారు సార్. మీరు అన్నారు కదా భారతీయ జనతా పార్టీ హిందువుల ఓట్లను హైజాక్ చేస్తుందని. ఇందులో ఓట్లు కాదు, ఈ ఏదైతే హిందువుల మనోభావాలు కానీ లేకపోతే వాళ్ళ ఆకాంక్షల్ని బీజేపీ హైజాక్ చేసుకొని అది వాళ్ళదన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తుందని అంటున్నారంటే మేము అనుకుంటున్నాం. హైజాక్ చేయడం లేదు, మీరు అన్నది ఏంటంటే గౌరవిస్తుందన్నమాట, హిందువుల మనోభావాలను గౌరవిస్తుందన్నమాట. ఈరోజు వాళ్ళ స్వేచ్ఛను, వాళ్ళ యొక్క అభిప్రాయాలను, వాళ్ళ యొక్క మనోభావాలను కాలరాస్తున్నటువంటి క్రమంలో వాళ్లకు అండగా నిలబడి వాళ్ళ యొక్క మనోభావాలను గౌరవిస్తూ వాళ్ళ స్వేచ్ఛను కాపాడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు గోమాత విషయాన్ని తీసుకుంటే 3 దేవతలకు నిలయంగా గోమాత అని చెప్పేసి ప్రతి హిందువు పూజిస్తాడు. చట్టంలో ఉంది గోవధ నిషేధము అనేది నేరం అని చెప్పేసి, కానీ ఇక్కడ కూడా ఎవరు చేయడం లేదు. కానీ ఈరోజు ఒక హిందువుల మనోభావాలను గౌరవిస్తూ భారతీయ జనతా పార్టీ మాత్రమే గోవుకు రక్షణ కల్పిస్తుంది. ఈరోజు నదుల విషయంలో తీసుకుంటే అయితే పవిత్రమైన నదులను మొత్తం కలుషితం చేస్తుంటే ఈరోజు గంగా నమామి గంగా అని చెప్పేసి నీటికి ప్రాధాన్యం కల్పిస్తూ, భూమికి ప్రాధాన్యం కల్పిస్తూ, గంగకు కావచ్చు, నీరుకు, పంచభూతాలకు ఈ యొక్క మనిషి హిందువులు గౌరవించేటటువంటి, ఆరాధించేటటువంటి ఆ యొక్క వాళ్ళ యొక్క మనోభావాలను గౌరవిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈరోజు కాశీ తీసుకోండి మీరు, బిఫోర్ బీజేపీ గవర్నమెంట్, ఆఫ్టర్ బీజేపీ గవర్నమెంట్ ఏ విధంగా ఉంది అంటే ఈరోజు అయోధ్య ఒకటే కాదు, భాగ్యనగర్లో ఉన్నటువంటి భాగ్యలక్ష్మి మందిరాన్ని కాపాడుతాము, తర్వాత అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని కాపాడుతాము, కాశ్మీర్లో ఉన్నటువంటి వైష్ణవి మాతాన్ని కాపాడుతాము, తిరుపతిలో ఉన్నటువంటి బాలాజీ మందిరాన్ని కూడా కాపాడుతాము. ఈరోజు 7 కొండలను 3 కొండలు చేస్తా అన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, విశ్వ హిందూ పరిషత్, భజన దళ్ పోరాటం చేసినాయి. కాబట్టి ఈరోజు 7 కొండలను 3 కొండలు చేస్తా అనేటటువంటి ప్రక్రియ ఆ ముఖ్యమంత్రి గారు వెనక్కి తగ్గినరు. ఆ ఉద్యమంలో కూడా పాత్ర ఉంది. ఈరోజు మన భాగ్యనగర్లో మీరు బోనాల పండుగల ఏదో చిన్న గుడి దగ్గర ఒక గుడిని కదిలిస్తే కూడా అక్కడ మేము ప్రత్యక్షమవుతాం. కాబట్టి హిందువుల మనోభావాలను కాపాడేటటువంటి ప్రధాన ఏజెండాగా పనిచేస్తున్నటువంటి పార్టీ ఇది. మరి ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు తిరుమల బాలాజీ గురించి కూడా ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. టీటీడీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి, అలాగే హిందువులకి మనోభావాలు దెబ్బతీసి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇతర మతస్థులే అక్కడ పాలక మండలిలో ఉన్నారు, మరి వాటికి బీజేపీ ఎందుకు అడ్డుకట్ట చేయలేదు? నిరంతరం పోరాడుతున్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, విశ్వ హిందూ పరిషత్ మాత్రమే. ఇప్పుడు రోప్వే తీసుకొచ్చిండ్రు, తిరుమల కొండపైన రోప్వే వేయాలని చెప్పేసి, దాన్ని ప్రధానంగా అడ్డుకొని దాని పవిత్రత కోల్పోతుంది అని చెప్పేసి రోప్వేని అడ్డుకున్నటువంటి చరిత్ర ఒకటి తీసుకోండి. 7 కొండలను 3 కొండలు అని చెప్పేసి తీసుకోండి. అక్కడ అన్యమతస్థుల ప్రచారం తీసుకోండి. అక్కడ ఇప్పుడు దేవాలయాలకు రకరకాల వ్యక్తులు భూములు దానం చేసిండ్రు, ఆ భూములు అమ్ముకుంటాం అనేటువంటి విషయం తీసుకోండి. లెక్కకు మించినటువంటి అంశాలపైన ఉద్యమాలు చేస్తున్నటువంటి సంస్థ విశ్వ హిందూ పరిషత్, వివిధ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కేంద్రాలు. కాకపోతే బలవంతంగా, ఫోర్సుబుల్గా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఈ విషయంలో పోరాటంలో మాత్రము తగ్గేది లేదు, వెనుకడుగు వేసేదే లేదు. రీసెంట్గా జస్ట్ 100 days బ్యాక్, 2-3 నెలల క్రితంలో దేవాలయాలకు వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి హుండీలో 1% డబ్బులు తిరుపతి నగర కమిషన్కు వెచ్చిస్తామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు తీర్మానం చేస్తే దాన్ని ఆందోళన చేసి ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకొచ్చినటువంటి విషయము మేమే. ఇది రీసెంట్. ఇటువంటివి అనేకం, ఒక్కటి కాదు. పోరాటంలో వెనకడుగు వేయడం లేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు హిందూ వ్యతిరేక విధానాలతో కూడుకున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి మా విషయాన్ని కొద్దిగా తొక్కిపెట్టవచ్చు. కానీ మేము నిరంతరము అనేకమైనటువంటి ఘర్షణ, సంఘర్షణ, అరెస్టులు, ఆందోళనలు అనునిత్యం చేస్తూనే ఉన్నాం. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడుకునే క్రమంలో ఏమాత్రం వెనకడుగు వేసేటటువంటి ప్రసక్తే లేదు. మీరు ఇప్పుడే కరుణాకర్ రెడ్డి గారి గురించి చెప్పారు. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం హిందువులకి వ్యతిరేకంగాను, అలాగే టీటీడీకి లేకపోతే సనాతన ధర్మం నుంచి పురాణ కాలం నుంచి వచ్చిన అన్నిటికీ వ్యతిరేకంగానే ఉన్నాయి. మరి ఆయన ఇంతవరకు ఎందుకు కట్టించలేదు? అలాగే అసలు ఆయన ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు? ఆయన తీసుకునే వ్యతిరేక నిర్ణయాలు కావచ్చు, లేకపోతే మీరు ఇందాక చెప్పినట్టుగా రోప్ వేలు కానీ, కర్రలు ఇచ్చి పంపడం కానీ, ప్రతిదీ వివాదాస్పదం అవుతుంది. ఇంకా ఆయన ఎందుకు కొనసాగిస్తున్నారు అక్కడ? మరి బీజేపీ కేంద్రంలో ఉండి కూడా ఆయన ఎందుకు అక్కడి నుంచి కదిలించలేకపోయింది?
ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశం, దేవాలయాలకు సంబంధించినటువంటి విషయాలు. సార్ ఎంత రాష్ట్ర ప్రభుత్వం అయినా బాలాజీ దేవుడు అందరికీ, దేశం అందరికీ దేవుడే. అది అది ఒక మాట ఆయన చెప్పొచ్చు, మనం కానీ యాక్షన్ కాపాడుకోవాలి తీసుకునేటటువంటి రైట్ ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందండి. అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటే మీరు అన్నట్టు జరిగేది. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ మొన్నటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళు చేసిందే ఆట. అంతెందుకు నరేంద్ర మోదీ గారు వస్తే ఒక ముఖ్యమంత్రి వెళ్ళలేదు, నేను వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పేసి. అంటే రాష్ట్రాలకు మన రాజ్యాంగం ఆ విధంగా స్వేచ్ఛ ఇచ్చింది, కొన్ని పరిధులు ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక పరిధిలో మాత్రం పనిచేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉందని చెప్పేసి అన్ని విషయాలపైన ఆజమాయిషి చేసేటటువంటి అధికారం లేదు. రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి తిరుమల తిరుపతి అనేది ఒక దేవాలయం. ఆ దేవాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. అది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు మాత్రమే. సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీ ఉంది, మాకు అధికారం ఉందని చెప్పేసి డైరెక్ట్ ఇన్వాల్వ్ కావడానికి చట్టం ఒప్పుకోదు ఆ విధంగా. వాళ్ళు కాకపోయినా డైరెక్ట్గా ఎంతో కొంత మూమెంట్ తీసుకురావచ్చు. ఒక చిన్న విషయం, మీరు బేసిక్స్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఫస్ట్లో ఏమన్నారు, సెక్యులర్ దేశం అని అన్నారు. నేను మౌలికమైన ప్రశ్న వేస్తున్నా మీకు. మా దేవాలయాలు ప్రభుత్వాల చేతిలో ఎందుకు ఉండాలా సెక్యులర్ అయినప్పుడు? ఇక్కడి నుంచి ఇప్పుడు మీరు ప్రశ్న వేయండి. మా దేవాలయాలు ప్రభుత్వాల చేతుల్లో ఎందుకు ఉండాలా? ఎవరి చేతిలో ఉండాలి? మా చేతుల్లో ఉండాలా? మేము మీకేమన్నా అప్పచెప్పామా? లేదు, ఇది సెక్యులర్ రాజ్యం కాదని ఒప్పుకోండి. ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటే జవాబుదారీ ఎట్లా ఉంటుందండి? ప్రైవేట్ ఎవరండి ఇక్కడ? ప్రైవేట్ ఎవరు? మేము హిందువులు. ప్రభుత్వేతర సంస్థలన్నీ ప్రైవేట్ అవుతాయి కదా. మాకు బోలెడు సంస్థలు ఉన్నాయి, మరి మసీదులు బోలెడు సంస్థలు ఉన్నాయి మాకు. మా సంస్థలు మా దేవాలయాల్ని, మా దేవాలయాల ఆస్తుల్ని మేము కాపాడుకోగలం. దానికి ఒక క్రిస్టియనో లేకపోతే సెక్యులర్ అని ముసుగేసుకున్నటువంటి వాళ్ళు వచ్చి కాపాడాల్సిన పనిలే. మాకెందుకు అప్పచెప్పడం లేదు చెప్పండి నాకు. అప్పచెప్పట్లేదా లేకపోతే మీరు తీసుకోవడానికి రావట్లేదా? తీసుకోవడానికి ఇప్పుడు మరి మిగతా ఇప్పుడు చర్చెస్ కానీ మసీద్ కానీ ఈరోజు తమిళనాడులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు? అసలు దేవుడే లేడనేవాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు? ఒక క్రిస్టియన్. ఇక్కడ ఉండేటటువంటి మన తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు? ముసుగేసుకున్న సెక్యులర్. కేరళలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు? అసలు దేవుడే లేడనేవాడు. వీళ్ళ చేతుల్లో మా దేవాలయాలు ఎట్లా సురక్షితంగా ఉంటాయో చెప్పండి నాకు. అసలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒక సెక్యులర్ రాజ్యంలో ఉండడం అవసరమా? దాని మీద మాట్లాడదాం కానివ్వండి. ఇది అంటే మన రాజ్యాంగం మొదలైన కాడి నుంచి ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు మరి ఎందుకు ప్రశ్నించలేదు? దర్గాలకి చర్చిలకి వచ్చే ఆదాయం గవర్నమెంట్కి సంబంధం లేదు, వాళ్ళ ప్రైవేట్గా. ఆ రోజు సెక్యులర్ పదం లేదు, మీకు తెలుసా? సెక్యులర్ పదం మన రాజ్యాంగంలోకి ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఇందిరాగాంధీ తలుపులన్నీ వేసి లోపల కూర్చొని ఇది చేస్తే సెక్యులర్ పదము రాజ్యాంగంలో, సెక్యులర్ సోషలిస్ట్ అనేటటువంటి పదాలు మన రాజ్యాంగంలో లేవు. ఏది మొట్టమొదటి రాజ్యాంగ ప్రతిని తీయండి. ఆనాటి రాజ్యాంగం ఇది హిందూ రాజ్యంగానే గుర్తించింది. హిందుస్థాన్ అంటారు కదా, హిందుస్థాన్, ఇండియా, హిందుస్థాన్. మరి నువ్వు సెక్యులర్ పదాన్ని అన్నా తీ, లేదా మా దేవాలయాలు మాకన్నాయి. ఈ దేశం సెక్యులర్ కాలే ఉంచుకోండి, మాకు అభ్యంతరంలే, కానీ మా దేవాలయాలు మాకు ఇచ్చేయండి. మా దేవాలయాల డబ్బు అయితే కావాలా? అండ్ హజ్ యాత్రలకు మాత్రం డబ్బులు వాళ్ళకి ఇస్తారా? చెప్పండి సార్, ఇది ఎక్కడ సెక్యులరిజం చెప్పండి నాకు. అండ్ ఈ దేశంలో ఎవరు మైనారిటీలు? మైనారిటీలకు ఒక డెఫినేషన్ ఉందా? మైనారిటీ పేరుతో ఒకే ఒక్క వర్గము మైనారిటీల ప్రభుత్వం ఇచ్చే మైనారిటీ వీటిలన్నింటినీ తీసుకుంటుంది. మైనారిటీ రిజర్వేషన్స్ కానివ్వండి, ఏనా అసలు మైనారిటీ అనే పదాన్ని నిర్వచించండి ముందు. 15% ఉన్న వాళ్ళు మైనారిటీలా? అండ్ కేరళలో 40% ఉన్నారు మైనారిటీలా? కాశ్మీర్లో 80% ఉన్నారు మైనారిటీలా? 7 సిస్టర్స్లో క్రిస్టియన్స్ 90% ఉన్నారు మైనారిటీలా? ఆన్ వాట్ గ్రౌండ్స్ యు ఆర్ డిఫైనింగ్ ద మైనారిటీస్? యూ టెల్ మీ ఫస్ట్.
అండ్ ఇంత పర్సంటేజ్ ఉన్నటువంటి వాళ్ళకి మీరు మైనారిటీల పేరుతో ఎందుకు దోచిపెడుతున్నారు? ఎక్కడ సెక్యులరిజం? మా దాంట్లో పేదవాళ్ళు లేరా? అణగారిన వాళ్ళు లేరా? మరి మాకేమిస్తున్నారు మీరు? రాజ్యాంగం పేరు చెప్పి మమ్మల్ని దోచుకుంటున్నారు. ఈరోజు మేము ప్రశ్నిస్తే మా మా వీటిల్ని మా హక్కుల్ని కాపాడడానికి ఒకడు ముందుకొస్తే వాడిని ప్రశ్నిస్తున్నారు మీరు. ఇది ఎంతవరకు న్యాయం?